నమస్కారం. శ్రీ మహాభాగవతం మీరు చూస్తున్నారు కదా. మన వాళ్ళు గృహస్థ జీవితం గడుపుతూ పడుతున్న పాట్లు ఆనందం కోరుకుంటారే గాని వెర్రితనం మాత్రం విడిచిపెట్టరు. సంసారం అనే ఊబిలో ఊరకే కూరుకుపోతూ ఉంటారు. రకరకాల స్త్రీల గర్భాలలో నుంచి నానా అవస్థలు పడి పుడుతూ ఉంటాడు మానవుడు. తనను గూర్చి తాను తెలుసుకోడు. వందల కొద్దీ జన్మలెత్తినా కర్మబంధాల చిక్కులలో నుంచి బయటపడలేడు. విష్ణు సన్నిధిని అందుకోలేడు. కాబట్టి ఈ సంసారం వల్ల ఏ సుఖమూ లేదు, ఏ కీర్తి రాదు. లోకంలో పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, చావడం, ఈ బాధలు మనకెందుకు? అసలు పుట్టుక అనేది, చావు అనేది లేనటువంటి మంచి దారి వెతుక్కోవడం మనకు ఎంతో మంచిది కదా. హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లసద్భాలాలోకన శృంఖలా నిచయ సంబంధాత్ముడై లేశమున్ వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడు కామినీ హేలా కృష్ణ కురంగ శాబకమగున్ హీనస్థితిన్ వింటిరే. ఎంతో తెలివిగల మహావిద్వాంసుడు కూడా మధువు తాగి మత్తులో కన్నులు తెరవలేకుండా ఉంటాడు. తన శరీరం తాను మరచిపోతాడు. కాంతల చిత్రమైన చూపుల సంకెళ్లలో చిక్కుకొనిపోతాడు. అతి విలువైన జీవిత సమయం వృధా అయిపోతోందని ఏమాత్రమూ గమనించలేడు. ఆడువారి ఆకర్షణకు లోనై వాళ్ల చేతిలో లేడిపిల్లలాగా ఆడుతూ ఈ మానవుడు తన ఉత్తమ స్థితిలో నుంచి హీనస్థితికి దిగజారిపోతాడు. ఈ వింత విషయాలు మీరు విన్నారా? విషయసక్తులైన విబుధాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛ నాదిదేవు విష్ణునాశ్రయింపుడు ముక్త సంగజనులగూడి శైశవమునా. కాబట్టి కోరికలతో కూరుకుపోయి విషయాసక్తులైన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కారు. వాళ్లతో స్నేహం మనకు పనికిరాదు. మీరు ఈ చిన్న వయస్సులోనే మోక్షమార్గం కోరుకొని మంచివారితో స్నేహం చేస్తూ ఆదిదేవుడైన అచ్యుతుని ఆశ్రయించండి. స్నేహితులారా, కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు హరిభజన అలవడదు. అలాగని ఇష్టమైనప్పటికీ చాలా ప్రయాసపడాలి అనుకుంటారేమో. కాదు, వినండి. అన్ని ప్రాణుల మనస్సులలోనూ అన్ని దిక్కులలోనూ భగవంతుడు ఉన్నాడు. బ్రహ్మయే పరాకాష్ఠగా ఉన్నటువంటి ఈ లోకంలో కంటికి కనిపించునట్టి కంటికి కనిపించనట్టి చిన్న పెద్ద జీవకోటిలోనూ ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాలలోనూ వీటిల్లో నుంచి పుట్టినటువంటి కుండ, గుడ్డలాంటి సమస్త వస్తువులలోనూ ఆ దేవుడు నిండి ఉన్నాడు. గుణాలు నిండి ఉన్న మూల ప్రకృతిలోనూ త్రిగుణాలకు అతీతమైన మహత్తత్వంలోనూ రజోగుణం, సత్వగుణం, తమోగుణం అనే గుణత్రయంలోనూ భగవంతుడు ఉన్నాడు. అలా ఉన్న ఆ స్వామి ఈశ్వరుడని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని రకరకాలుగా పిలువబడతాడు. ఆ పరమేశ్వరుడు అనుభవం చేత మాత్రమే మనం తెలుసుకొనగలిగే ఆనంద స్వరూపుడు. ఆయనకు ఎటువంటి మార్పు ఉండదు. ఇటువంటిదని నిరూపింపదగిన రూపమూ ఉండదు. ఆ ప్రభువు సత్వం, రజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయచేత అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింపజేయునట్టి రూపాలతో కనిపించువాడు, చూచువాడు, అనుభవింపదగినవాడు, అనుభవించువాడు తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు. ఈ కారణం వల్ల మానవుడు రాక్షసభావమును విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయాదాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా ఉంటే భగవంతుడు మెచ్చుకుంటాడు. భగవంతుడు మెచ్చుకుంటే మనకు లభించనిది ఏదీ ఉండదు. ఆ శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులం కాగలిగితే మనకు ఆ దేవుని దయ వల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలు లభిస్తాయి. ఇహ మనం కాంక్షించే మోక్షం లభిస్తుంది అని వేరే చెప్పాలా? ధర్మం, అర్థం, కామం, వేదాంతం, తర్కం, దండనీతి ఇలాంటి జీవితావసర విషయాలన్నీ త్రిగుణాత్మకాలైన వేదాలలో ప్రతిపాదింపబడ్డాయి. నిస్వార్థంతో ఎటువంటి కోరిక లేకుండా త్రిగుణాతీతుడైన శ్రీహరికి హృదయమును సమర్పించడం మంచిది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న మానవుడు తాను వేరని, మరొకరు వేరని భేదభావం పాటించడు. అటువంటి వ్యక్తి మహాయోగిలాగా ఆత్మతత్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో అలాగే ఈ లోకం కూడా నిజం కాదని,
తెలుసుకుంటాడు అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు. నరుడుందానును మైత్రితో మెలగుచున్ నారాయణుండంతయున్ వరుసన్నారద సంయమీశ్వరుకున్ వ్యాఖ్యానముంజేసెమున్ హరిభక్తాంఘ్రిపరాగ శుద్ధతనులేకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులుగాని నేరరు మదిన్ భావింపనీ జ్ఞానమున్. పూర్వము నరనారాయణులు ధరణిలో అవతరించి మైత్రితో మెలుగుతూ ఉన్నప్పుడు నారాయణుడు నారద మహర్షికి ఈ తత్వమును బోధించాడు. హరిభక్తుల పాదపరాగంతో పవిత్రులైన మహాత్ములు, ఏకాగ్రచిత్తులు, నిరాడంబరులు, పరతత్వం తెలిసిన వాళ్ళు తప్ప ఈ విషయమును ఇతరులు అర్థం చేసుకోలేరు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.